రిలేషన్‌షిప్‌లో గొడవలు రావడము మంచిది కాదండి. 2 ఆన్సర్స్ నేనని అడిగితే. గొడవలు రావడం అనేది ఇట్స్ ఎ సర్వైవల్ ఇన్‌స్టింక్ట్స్ అండి. ఇట్స్ ఓకే. పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ లైఫ్. అంటే అదొక భాగం లైఫ్‌లో. గొడవలు రావాలి, వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయి. కొన్ని ట్రిగ్గర్స్ అన్నమాట. మనకు తెలియని ఎక్స్‌పెక్టేషన్స్, తెలియని డిజైర్స్, ఏమన్నా గ్యాప్స్ ఉంటే మనస్పర్ధలు అలాంటివి వచ్చినప్పుడు బయటపడతాయి. కానీ జీవితం మొత్తం గొడవలతో ఉండకూడదు. గొడవల ద్వారా మంచి ఉంది, చెడు ఉంది. 2 ఉన్నాయి. ఓకే. సో, గొడవలు రావాలి అని నేను కోరుకోవద్దు. బట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది మేలే చేస్తుంది మనకి. ఇప్పుడు గొడవలు రావడం ఒక ఎత్తు అయితే, గొడవలు ఎలా డీల్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. యెస్. ఇప్పుడేంటంటే చాలామంది చిన్న గొడవకే విడిపోయే వాళ్ళు ఉన్నారు. అవును. చిన్న గొడవలకి విడిపోతారు. ఒకసారి 2 సార్లు వచ్చిన గొడవలే తట్టుకోలేరు, విడిపోతారు. కొంతమంది ఫ్రీక్వెంట్‌గా గొడవ పడుతుంటారు. దే ఆర్ ద బెస్ట్ కపుల్. ఆదర్శ దంపతులు అనొచ్చు. పర్ఫెక్ట్‌గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళు మళ్ళీ గొడవ పడుతారు. రోజుకొకసారి 2 సార్లు చిన్న విషయాలు అనుకుంటుంటారు. ఇక్కడ ఎంత వాళ్ళు గొడవ పడుతుంటే, ఎంత ఎక్స్‌చేంజ్ చేసుకుంటుంటే వాళ్ళ బాండ్ అంత స్ట్రాంగ్‌గా, హెల్తీగానే ఉంటుంది. బంధానికి కూడా గొడవలనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ చిన్న ఫెయిల్యూర్స్‌గా అనుకోవచ్చు. గొడవలు ఎందుకు వస్తున్నాయి? గొడవ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుంది? గొడవ పక్కన పెట్టండి. కోపం ఎందుకు వస్తుంది మనిషికి? కోపమే నెక్స్ట్ వర్షన్ గొడవ అండి. ఇంకేం లేదు. ఓకే. ఇప్పుడు దానికి గొడవకి కారణం ఏంటి? రెసెంట్‌మెంట్. నేను అనుకున్నది అనుకున్నట్టు అవ్వట్లే. మా లైఫ్ పార్ట్నర్ నేను అనుకున్నట్టు బిహేవ్ చేయట్లే. నేను అనుకున్నది ఇవ్వట్లే. నేను చెప్పింది నమ్మట్లే. ఒక కోపమే నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ అది. ముందు ఓకే. కోపంతో స్టార్ట్ అవుతుంది. ఎక్స్‌టెన్షన్ అవుతుంది. డైరెక్ట్ గొడవ పడరు. ఏదైనా ఉంటే ముందు ఒక కోపాన్ని వ్యక్తపరుస్తారు. అన్‌ఈజీనెస్‌ని. ఓకే. ఒక రెసెంట్‌మెంట్‌ని వ్యక్తపరుస్తారు. అయినా గాని అది ఫిక్స్ అవ్వట్లేదంటే గొడవలకు దిగేస్తారు స్ట్రెయిట్ అవే. ఓకే. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది. ఎస్కలేట్ అవుతుంది. సో, ఇక్కడ కోపం రావడానికి, ఒక చిన్న గొడవ పడడానికి ఏది అనుకున్నట్టు అవ్వట్లా. ఎందుకు అవ్వట్లేదు? మేబీ ఎక్స్‌పెక్టేషన్‌లో అలైన్‌మెంట్ లేదు. నేను ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. లైఫ్ పార్ట్నర్ ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ గ్యాప్ అనేది అప్పుడే బయటపడుతుంది. ఇక్కడ ఏంటంటే పాజిటివ్ సైడ్ ఏంటంటే గ్యాప్స్ ఏంటనేది తెలుస్తుంది మనకి. నెగెటివ్ సైడ్ ఏంటంటే ఈ గొడవ రాగానే విలువలన్నీ పక్కన పెట్టి, ఒకరి మీద ఒకరికున్న రెస్పెక్ట్‌ని పక్కన పెట్టి, బంధానికి ఉన్న వాల్యూ పక్కన పెట్టేసి, ఆవేశంలో దిగేసి నేను గెలవాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, అలా ఎలా అవుతుంది? గెలవడం పక్కన పెట్టు. నువ్వు ఇలా ఎందుకు చేసావు? ఎలా చేసావు? నేను గెలవద్దు, నువ్వు గెలవద్దు. నువ్వు సఫర్ అవ్వాలి. నేను సఫర్ అయినా నువ్వు సఫర్ అవ్వాలి. గొడవల చాలా వరకు ఈ మధ్యకాలంలో అదే అండి. టిట్ ఫర్ టాట్. నేను బాగా ఎమోషనల్‌గా సఫర్ అయినా నువ్వు కూడా ఎమోషనల్ సఫర్‌గా. నేను ఇంత నష్టపోయాను, నువ్వు కూడా నష్టపో. సో, ఇది గొడవలలో 2 సైడ్స్ ఉంటాయండి. అప్స్ అండ్ డౌన్స్. సో, ఇక్కడ ఏంటంటే పాజిటివ్ తీసుకున్నప్పుడు పాజిటివ్ చాలా ఉన్నాయి. కానీ గొడవల ద్వారా నేర్చుకోవాలి. అది చాలా అండి అండర్‌లైనింగ్ మీనింగ్.